ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులపై త్వరలో ఛార్జీల భారం పడనుంది. దీనిపై ప్రభుత్వంతో చర్చించేందుకు ఆర్టీసీ రెడీ అవుతోంది. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పదనే అభిప్రాయంతో ఆర్టీసీ వర్గాలున్నాయి. ఇందుకోసం ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి నెలకు 75 కోట్ల నష్టం వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏడాదికి సుమారు 1000 కోట్ల నష్టం వస్తోందని అంచనా. దీనితో పాటు డీజిల్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. దీన్ని తగ్గించాలంటే ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పెంపు ప్రతిపాదనలు ఇప్పటికే సీఎం దగ్గర ఉన్నాయని రవాణా శాఖ మంత్రి తెలిపారు. సీఎంతో చర్చించాక దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏడాది నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపుదల లేదు. దీంతో అనేక రకాలుగా ఆర్టీసీకి నష్టం ఏర్పడిందంటున్నారు మంత్రి. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలంటే ఛార్జీల పెంపు తప్పదని ఏపీ సర్కార్ భావిస్తోంది. త్వరలో ఆర్టీసీ 1000 కొత్త బస్సులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. వీటిలో లగ్జరీ బస్సులు 100కు పైగా ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆధునాతన టెక్నాలజీ ఉన్న బస్సులను ప్రవేశపెట్టి ఛార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పోలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్నట్టుగా ఆర్టీసీ బస్టాలను తీర్చిదిద్ది అధిక ఆదాయం పొందేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు మంత్రి. ఆర్టీసీ బైఫర్కేషన్ ఇప్పటికైతే కాలేదు. షీలాబేడి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఆమెకు సుమారు ఒక 60 కార్పొరేషన్లు ఇచ్చారు. ఇంకా దగ్గర 2 months పడుతుందని చెప్తున్నారు. ఒక క్లారిటీ లేదు. దాని మీద కూడా నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రివ్యూ చేస్తాను. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. వారి ఓకే అంటే చేస్తాం, లేదా ఆలోచిస్తాం. ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు యూనియన్ నేతలు. ఒకవేళ ఛార్జీల పెంపు సాధ్యం కాకపోతే పాత బస్సులను పౌర సరఫరా శాఖకు అప్పగించి ఆదాయం పొందాలన్నారు. దీంతో పాటు ఆర్టీసీని పూర్తి స్థాయిలో గూడ్స్ రవాణా చేసేందుకు ఉపయోగిస్తే కొంతమేర లాభాలు వస్తుందంటున్నారు. కూడా విపరీతంగా ఉన్నది. అక్రమ రవాణా వలన సుమారు మేము వేసుకున్నటువంటి అంచనాలు ఇతర సర్వేల ద్వారా వచ్చినటువంటి దాని ప్రకారంగా 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రావాల్సినటువంటి ఆదాయము ఇతర ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గరికి వెళ్తున్నది అనేటువంటిది ఉంది. దానిపైన నిఘా పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పేసి మేము చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా ఇల్లిసిట్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేయగలిగితే ఆర్టీసీ ఆదాయం ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. మొత్తానికి ఆర్టీసీ ఛార్జీల మోత మోగేలాగే కనిపిస్తుంది. బహుశా దసరా తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం నిర్ణయం తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది.